ఏం చేస్తాడు? అసలు అమెరికా వచ్చాడా? అసలు కళలన్నీ సాకారం అయ్యాయా? లేకపోతే మన బ్యాడ్ ఎకానమీ గట్టి దెబ్బ కొట్టిందా? అంతా అయ్యి వెనకయ్యాడా? ఉన్నాడా ఇక్కడ? అసలు ఏమైంది అనేది చూడండి, మీరే చూడండి. ఎంజాయ్. అమెరికా వెళ్ళి ఏదో ఓడగొడతాడే రాంబాబు గారిని పిలిచాడా? చేస్తున్నారు రాంబాబు కాదంకల్, నన్ను అమెరికాలో అందరూ రాంబో అని పిలుస్తారు. రాంబోగా జయంబోగా ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? మీరు కూడా పాయింట్ వ్యక్తి వేసిన పర్సనాలిటీ ఉంటారా? మీరు ఎప్పుడు ఏదో అంటారులే అనుకోవాలి. సిద్ధు, నీ ఎటువంటి వీసా ఏమైందా? అదే రావాలి మామ, ఇవాళ రేపు చూస్తున్నారా? బాబా ఏంటి నస? ఒకసారి ఇలా వచ్చి ఆకలి తీసుకోబోతా తీసుకురావా? ఆవకాయ లేదు, బిర్యానీ లేదు. ఇక్కడ నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు రానుకో. రానంటావా? వస్తాను చూడు. మీ అమెరికా కాన్సులేట్ నుంచి ఏదో కవర్ వచ్చినట్టుంది. అమెరికా కాన్సులేట్ ఇచ్చా కవరా? ఏంటి బాయ్, వీడు మస్తు మజా చేస్తుండ్రు. యాదగిరి ఏం లేదు, మా వాడికి ఏదో అమెరికా వాళ్ళకి వీసా వచ్చిందా, వెళ్ళి ఏదో ఓడగొడుస్తాన్ని చిందులు దొక్కుతున్నాడు. అరే గాడికి వెళ్ళి దిగుతారా? నాలక ఈడనే ఇండియాలో ఉండి నౌకరీ చేసుకోవచ్చు కదా మీరు. ఇక్కడ నౌకరియా? ఏం చెప్పావు? రోజు నా కర్ర నాట్యం నిలబట్టి ఇలా పట్టుకోండి. అక్కడ తెలుసా? అదే మరి ఆ అమెరికా కథలు మానేసి కాస్త మన ఇండియా గురించి ఆలోచించు. అప్పుడు నీ శ్రీశైలం, నీ బుద్ధుడు నీ కళ్ళలోకి వచ్చి ఉండు ఉండు ఉండమంటాడు బాబా. అరే సిద్ధు, పోనీ అంత ముచ్చట పడుతుంది కదా, వెళ్తూ వెళ్తూ నీతో దీన్ని కూడా నీతో పాటు వేసుకోవాలి. పెళ్లికి పోతూ పెళ్లిని సహకారం పెట్టుకున్నట్టు నేనేమో తీసుకొచ్చాను. అరే ఆ పెద్ద సార్ చెప్తున్నట్టు ఆ పోరిని షాదీ చేసుకొని నీతో పాటు తోలుకోరాదే. చెప్పేదా? అమెరికాలో మన కోసం బియాన్సే, షకీరా వెయిట్ చేస్తారు తెలుసా? అబ్బచ్చా, నీకంత సీన్ లేదులేబోయ్. What the heck? You got the visa. Let's go to America, man. అలా మొత్తానికి మనవాడు అమెరికా చేరాడు. ఇక మనవాడి పాటలు చూద్దాం. మయామి బీచ్ లేదు, మంగిల్పూడి బీచ్ లేదు. అదేదో బిల్డప్ కోసం చెప్పిన కబుర్లమ్మా. ముందు మా కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఓ క్లయింట్ దగ్గర ఓ జాబ్ వెతుక్కోవాలి. మన పరిచయం చేస్తాం. నమస్కారం సార్. నమస్తే నమస్తే. హౌ ఆర్ యూ? మా ఫ్రెండ్ సిద్ధు నిన్ననే అమెరికా వచ్చాడు. ఏకే లూవా అంటే మీకు గన్స్ అంటే ఏమన్నా ఎక్కువ? కంగారు పడకమ్మా. ఏకేలు అంటే 7 కొండలు. అదే నా పేరు ఏదైతే కానీ
ఉద్యోగం ఎందులో చేస్తావు? అరకిలా, మిరకిలా, జావానా, కోవానా? కోవా అంటే జావాకి ఎక్స్టెన్షన్లే. అయితే కోవా చూపిస్తారా? అలాగే చూపిద్దాం. నువ్వు ఇండియా నుంచల్లా అమెరికా వచ్చావని నీకోసం కొత్తగా అకామిడేషను, ఫ్రీ ఫుడ్, అప్పుడప్పుడు మందు కూడా ఇస్తారా? ఏంటి మందు కూడా కావాలి? మా వాడు ఏమో తెలియక అన్నాడు సార్, ఏమనుకోకండి ప్లీజ్. అరే మామ, ఫ్రీ ఫుడ్ అంటున్నాడు, బెడ్ అంటున్నాడు, జాబ్ చేయకుండా ఇక్కడ ఉంటే పోలా బాబు. ఓహో, నువ్వు అలా కమిట్ అయ్యావా? ఆ పప్పులు ఇక్కడేం ఉడకవు కానీ ఎక్కడైనా ఒక క్లయింట్ దగ్గర ఉద్యోగం చూసుకుంటేనే డబ్బులు వస్తాయి. ఇంతకీ ఉద్యోగం బీచ్లో చూపిస్తారా? బీచా? అలాగే చూపిద్దాం. ఈ అమెరికా అంతా మందేనమ్మా. ఇంతకీ బీచ్ అంటే ఏ బీచ్? వెస్ట్ బాన్ బీచా, హాలీవుడ్ బీచా, లేకపోతే బీచా? మయామి బీచ్ చూపిస్తారా? అలాగే కానిద్దాం. ఆహా, ఇండియా నుండి అమెరికా తీసుకొచ్చారు, అడగానే మయామి బీచ్ లో ఉద్యోగం ఇప్పిస్తున్నారు. మీరు ఎంత మంచివాళ్ళు సార్. సరే, నేను మంచోడని చెప్పి నువ్వు ఉండే గెస్ట్ హౌస్, నువ్వు బేవర్స్ కానీ ఫుడ్ కొత్తగా రావు కదా. అందుకనే నీకిచ్చే బిల్డింగ్లో 80-20 పంచుకుందాం. కరెక్టే లేదు, మీరు పడే కష్టానికి 20 తీసుకోవడం న్యాయమే. అదే 80-20 అంటే 80 నాకు 20 నీకు. 20 అయినా అది కూడా